ఇక కడప జిల్లా పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి సమీక్షించారు. టీడీపీ నాయకులు వందల ట్రాక్టర్లతో ఇసుకను దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇస్తున్నామన్న పేరుతో పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇక అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి. పెద్ద ఆయన గొప్పగా చెప్పింది ఇసుక. అది పెద్ద ఆయన కరెక్ట్గా చెప్పాలంటే మా పెద్ద ఆయన గురించి మురిసిపోతున్నాడు. ఇసుక గురించి పాపం చెప్పిందే 2 సార్లు, చెప్పిందే 3 సార్లు చెప్తున్నాడు. పెద్ద ఆయన మురిసిపోతున్నాడు. ఉచిత ఇసుక ఇచ్చినామని. ఎక్కడ పెద్ద ఆయన ఉచిత ఇసుక? 6 నెలల కాలం ఏంది వచ్చి ఇసుకకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానమే ఈ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేకపోయింది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక చట్టం అస్తవ్యస్తమే ఇసుకకు సంబంధించి. మొన్నటి వరకు టిప్పర్ 30,000 రూపాయలు అమ్మినారు. అతివృష్టి అనావృష్టి ఎక్కడికో పోయి ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక దొరకక ఇసుక కొరత ఏర్పడి అధిక ధరలై భవన నిర్మాణ కార్మికులంతా కుదేలైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి నిర్మాణాలు ఎక్కడా జరగక కార్మికులకు డబ్బు లేక బతుకు తెరువు కష్టమైపోయి మొన్నటి వరకు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. ఇప్పుడేం అతివృష్టి తెలుసునా? ఎవరైనా పోయి ఎట్లకి పోయి ఇసుక తెచ్చుకోవచ్చు అని చెప్పినారు. నువ్వు చెప్తానావా ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఎవరైనా పోయి ఎట్లా పోయి ఇసుక తెచ్చుకోవచ్చు అని? కలెక్టర్ చెప్పమన్నట్లా బాగా రాయండి పేపర్లు. ఇది కలెక్టర్ని చెప్పమని నేను అడుగుతానా? గౌరవనీయులైన కడప జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా, డీడీ మైన్స్ని అడుగుతా ఉన్నా. ఇదే మా వరదరాజిరెడ్డి గారు చెప్పినట్టు మీరు చెప్పగలుగుతారా? ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఈ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ట్రాక్టర్ పెట్టుకొని మనుషుల్ని పెట్టుకొని ఇసుక తోడుకొని ఎంతైనా తీసుకుపోవచ్చు చెప్పరు.